శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిరుమలలో స్వామివారి విగ్రహానికి ముందున్న గడప ఉంది కదా, దాన్ని కులశేఖర పడి అని పిలుస్తారు. ఎందుకంటే కులశేఖరాళ్ళవారని ఒక మహాభక్తుడు ఆ గడప కింద మారిపోయి ఎప్పుడూ స్వామినే చూస్తూ ఉన్నారు అని. ఈరోజు ఆ మహాభక్తుడి విచిత్రమైన చరిత్ర చెప్పుకుందాం. అలాగే అంతటి వరం ఆ భక్తుడికి ఎలా వచ్చింది అనేది వీడియోలో చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈయన స్వామి యొక్క కౌస్తుభమణి అంశతో పుట్టారనమాట. కేరళలో తిరువన్కోర్ వంశం ఉంది చూడండి. ఇప్పుడు మనం ట్రావెన్కోర్ మహారాజులు అంటాము. ఆ వంశంలో పుట్టిన మహారాజు ఈయన. చిన్నప్పటి నుంచి అపారమైన రామభక్తినికి, అలాగే అంతటి పరాక్రమం కూడా. అసలు తన రాజ్యాన్ని ఈ కేరళ నుంచి మొదలుపెట్టి చోళనాడు వరకు విస్తరించేశారు. అలాగే ఎక్కడ శిథిలమైపోయిన వైష్ణవాలయం ఉన్నా సరే వెంటనే పునరుద్ధరించేసేవారు. అలాగే ప్రజలని రామరాజ్యంలాగే పరిపాలించారనమాట. రాముడు ఆయనకు ఆదర్శం కదా. రామరాజ్యమే అసలు. ప్రజలందరూ ఎంత సుఖంగా ఉండేవారో. కానీ ఆయనకు ఒక బలహీనత ఉండేది. ఆ బలహీనతే పురాణం బలహీనత ఏమిటండి అనిపిస్తుంది కదా మనకి. అది ఆయన విషయంలో చాలా ఎక్స్ట్రీమ్ అనమాట. ఏమిటంటే ప్రతిరోజు పండితుల్ని పిలిచి వాళ్ళ చేత రామాయణం చెప్పించుకునేవారు. అలా కొన్ని వందల సార్లు చెప్పించుకున్నా ఇంకా అలా తన్మయత్వంలో ఉండిపోయారు అనమాట ఆయన. అయితే ఆయనకి ఏమిటంటే ఒకసారి ఒక పండితుడు పురాణం చెప్తూ ఉంటే మధ్యలో రాముల వారు అరణ్యకాండలో వస్తుంది కదా మనకి. ఆయన అరణ్యానికి వెళ్ళేసరికి జనస్థానం అనే ప్రదేశంలో ఒకేసారి కొన్ని వేల మంది రాక్షసులు వచ్చేస్తారు. కరుడు, దూషణుడు వీళ్ళందరూ వచ్చేస్తే అప్పుడు రాముల వారు ఒక్కరూ నిలబడి మొత్తం కొన్ని గంటల్లో అందరినీ సంహరించేస్తారు. మనకి తెలుసు కదా అది. ఆ సంఘటన చెప్తూ ఉంటే అంతే కత్తిపుచ్చుకుని లేచేస్తారు. ఆ పురాణంలోకి వెళ్ళిపోతుంది అనమాట ఆయన మనస్సు. వెళ్ళిపోయి అయ్యో నా చిన్ని తండ్రి రాముడు, అలాంటి రాముడి మీదకి అంతమంది భయంకరమైన రాక్షసులు ఒకేసారి వచ్చి అన్ని ఆయుధాలు విసిరేస్తారా, నా తండ్రి ఏమైపోతున్నాడని చెప్పి అంతే కత్తిపుచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా జనాలకు అర్థం కాదు. ఎంత చెప్పినా సరే ఆయన వినరు. అప్పుడు పురాణం చెప్పి ఆయన వెళ్ళి ఆయనకి అర్థం అవుతుంది, ఓహో ఇదే జరిగింది అని. వెంటనే రాజా ఆగండి, ఇప్పుడే వర్తమానం వచ్చింది. రాముల వారు కరుడు, దూషణుడు వాళ్ళందరినీ సంహరించేసేట, మళ్ళీ వెనక్కి వచ్చేసేట ఆశ్రమంలోకి అంటారు. అని కత్తి అక్కడ పాడేసి, నా రామయ్య గెలవకపోతే ఎవరు గెలుస్తారు, ఆ రాక్షసులంతా నా రామయ్య ముందు భలే జరిగింది వాళ్ళకని చెప్పి వచ్చి కూర్చు. అలాగే తన్మయత్వం అనమాట. అంటే మనం ఒక పురాణం కానీ ఏమైనా వింటే చూడండి, మనకి మధ్యలో ఇల్లు ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. అందుకే మనం అందరం ఏమవుతాం అంటే ఉద్యోగులు అవుతాం, చివరికి రిటైర్ అవుతాం. ఇలా విన్నవాళ్ళైతే స్వామి ముందు గడపలు అవుతారు. అది జన్మకి సార్థక్యం అంటాను. సరే, అప్పటి నుంచి ఏం చేస్తారు వాళ్ళు, రాముడికి సీతమ్మకి కష్టాలున్న ఎపిసోడ్లు ఏవి చెప్పరు. చెప్తే ఈయన ఇలా ఎమోషనల్ అయిపోతున్నారని. ఓసారి ఏమవుతుందో పురాణం చెప్పే పండితులు ఊరు వెళ్తారు. ఆయన కుమారుడు వస్తాడనమాట. వచ్చి అతనికి తెలియదు బలహీనత. అతనేం చేస్తాడు, రావణాసురుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకుపోయే సన్నివేశం చెప్తూ, అదిగో పాపం సీతమ్మ ఏడ్చేస్తోంది, సముద్రం మీద నుంచి అలా తీసుకువెళ్ళిపోతున్నాడు లంకకి అంటాడు. అంతే ఈయన కోపం వచ్చేసి, ఇదిగో మన సముద్రం తగ్గించే వెళ్తున్నాడు, పదండి అని చెప్పి వెంటనే కత్తిపుచ్చుకుని గుర్రం వేసుకుని అలా సముద్రంలోకి వెళ్ళిపోతారు. అంతే. జనాలు ఆగండి అని ఎంత చెప్తున్నా వెంట సముద్రంలోకి అలాగా గుర్రాన్ని పరిగెత్తిస్తూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే పాపం జనాలందరూ ఈ పిచ్చిమారాజుని రామచంద్రుడే కాపాడాలి అని దండం పెడతారు. పెట్టేసరికి అప్పుడు రాముల వారికి గుండె కరిగిపోతుంది. కరిగిపోయి అయ్యో వెర్రి భక్తుడు, ఎంత భక్తి ఎంత ప్రేమ ఇతనికి అని చెప్పి వెంటనే సీతమ్మ వారితో సహా అక్కడ ఆకాశ మండలంలో ప్రత్యక్షం అవుతారు. అయి నాయన కులశేఖర ఆగు, రావణ సంహారం అయిపోయింది, సీతమ్మని కూడా తీసుకొచ్చేసా, ఇదిగో చూడు నీ తల్లి నా పక్కనే ఉంది అని సీతమ్మని చూపిస్తే, ఆహా అయిపోయిందా స్వామి, నువ్వు కాకపోతే ఎవరు సంహరించగలరయ్యా రావణుణ్ణి, అతన్ని సంహరించడానికే కదా నువ్వు అవతారం ఎత్తింది, అబ్బా మా సీతమ్మ తల్లి అని చెప్పి తగ్గుతాడు అనమాట. అప్పుడు రాముల వారు అంటారు, నాయన ఏమి భక్తి ఇది నీకు, ఇది చూసి అందరూ నిన్ను పిచ్చివాడు అంటున్నారు, నాకు బాధేస్తుంది, ఇలాగా గుర్రంతో సముద్రంలోకి వచ్చేస్తావా నువ్వు, అందరూ నిన్ను అలా అనుకుంటుంటే తల్లిదండ్రులమే మాకు బాధేదా అని అడుగుతారు రాముల వారు. అంటే అప్పుడు కులశేఖరాళ్ళ వారి గారు అంటారండి, స్వామి ప్రాపంచిక విషయాల వెనకాల పరిగెత్తే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ నా దృష్టిలో పిచ్చివాళ్ళు, నీ కోసం పరిగెడుతున్న నేను వాళ్ళ దృష్టిలో పిచ్చివాడిని స్వామి, నేనేం పట్టించుకోను అంటారు. ఎంత అద్భుతమైన మాట అండి. ఈయనకి ఇంకొక వయస్సు వచ్చేసరికి ఇంకా రాజ్యం వాటి మీద కాంక్ష పోతుంది అనమాట. ఎప్పుడు కూడా చూడండి, తీవ్రమైన భగవదేచ్ఛ ఉంటే కనుక
ఉద్యోగం వాటి మీద కూడా మనసు తగ్గిపోయి అబ్బాయి ఎప్పుడు రిటైర్ అయిపోదాం, 60 ఎందుకురా బాబు, 45 50 చాలు, రిటైర్ అయిపోయి హాయిగా భగవన్నామస్మరణ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ ఆఫీసులు కాల్స్ అనిపిస్తుంది కదా. ఆయనకి అలాగనే ఇంకా చింతన ఎక్కువైపోయి రాజ్యం వదిలేసి శ్రీరంగం వెళ్ళిపోదాం అనుకుంటారు. దాంతో మంత్రులు వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఆపాలని వైష్ణవుల్ని తీసుకొచ్చి వాళ్ళతో సాంగత్యం కుదుర్చి మీరు అక్కడ ఉండి భగవద్ విషయాలు చెప్తూ ఉండండి. అవి విని ఆయన అలా ఒళ్ళు మర్చిపోయి ఉంటారు. బాగానే ఉంది. చివరికి ఏమవుతుంది, అది ఇంకా వాళ్ళ ఆధీనం కింద అయిపోయి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అనమాట. ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు వెళ్తారో తెలీదు. అలాగా రాజ్యం మొత్తం వైష్ణవగతం అయిపోతుందేమో అని మంత్రులకి భయం పట్టుకుని ఈయన్ని మళ్ళీ రాజ్యోన్ముఖుణ్ణి చెయ్యాలి, ఎలాగైనా వాళ్ళందరినీ పంపించేయాలని చెప్పి ఒక నాటకం ఆడతారు. ఏమిటి, స్వామి విగ్రహం ఉంటుంది ఆయన దగ్గర, రాముల వారి పట్టాభిషేక మూర్తులు అనమాట. వాటికి అలంకరించే నగలు ఉంటాయి కదా, అవి మాయం చేసేసి ఇక్కడ వచ్చిన భక్తులును ఇక్కడ పూజ చేస్తున్న పూజారులే వాటిని దొంగిలించారు అని సాక్ష్యాలు సృష్టిస్తారు. చాలా పకడ్బందీగా సృష్టిస్తారు. దాంతో రాజు ఏమి చేసినా సరే చివరికి ఆ భక్తులే ఓడిపోయి పాపం శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చేసరికి అప్పుడు ఈయనకి బాధ వేసి ఇంక నేను ఎలా నిరూపించను అని చెప్పి, సరే ఒక కుండ పట్టరండి అని చెప్తే ఒక కుండ పట్టుకొస్తారు. అందులో విషపూరితమైన సర్పాలను పెట్టండి అంటారు, మహాసర్పాన్ని. అంటే అందులో పెడతారు. పెట్టేసరికి దానిపైన ఒక బట్ట కట్టించి, సరే ఇప్పుడు నేను నా చెయ్యి అందులో పెడుతున్నాను, నిజంగా వైష్ణవ భక్తులు చేసిన తప్పు అయితే ఆ పావులు నన్ను కాటేస్తాయి, వాళ్ళ కోసం నేను శిక్ష అనుభవిస్తాను, కాకపోతే మీరు చెయ్యి పెట్టి పరీక్షించండి అని చెప్పి చెయ్యి అందులో పెడతారు. పెడితే ఏముంది, ఆయన ఆదిశేషుడి మీద పవ్వళించిన జగన్నాథుడు అండలో ఉంది. ఆయన ఈ పావులు ఏం చేస్తాయి, త్రాచు పావులు విను, అంతా ఏమవ్వదు. అప్పుడు మంత్రుల్ని తీసుకొచ్చి మీరు చేయి పెట్టండి అనేసరికి వాడు బెదిరిపోయి రాజా క్షమించండి అని పాదాల మీద పడిపోతారు. అప్పుడు చీ ఈ రాజ్యం కోసం అని చెప్పి విష్ణు భక్తుల్ని అనుమానించి అవమానించామా, నాకు ఇంక ఈ రాజ్యం వద్దు, నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కొడుక్కి పట్టాభిషేకం చేసి కూతుర్ని తీసుకుని శ్రీరంగం వెళ్ళిపోతారు. తను ఇన్నాళ్ళు సంపాదించిన ధనం అంతా రంగనాథ స్వామికి కట్నం కింద ఇచ్చి తన కూతుర్నిచ్చి స్వామికి వివాహం చేస్తారు. ఆయన కూతురు పేరు చేరకురవల్లి అంటారు. ఇప్పుడు కూడా మీరు శ్రీరంగంలో స్వామి ఉన్న గర్భాలయం ఉంటుంది కదా, అదే విమానం అని పిలుస్తారు. మన శ్రీరంగం రహస్యాలు తొందరలో చెప్పుకుందాంలేండి. తిరుమలలాగే ఒళ్ళు పులకింపజేసే రహస్యాలు శ్రీరంగానివి. ఆ స్వామి గర్భాలయం చుట్టూ మనం నించుని దర్శనం చేసుకునే ప్రదేశం ఉంటుంది, అది 2వ ప్రాకారం అంటారు. ఆ ప్రాకారంలో ఈశాన్యములో చూస్తే మీరు చేరకురవల్లి అని అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆ అమ్మవారే ఈయన కూతురు అనమాట. రంగనాథ స్వామిని వివాహం చేసుకున్న తల్లి. ఆ వివాహం చేసుకున్న ప్రదేశంలోనే ఆలయం ఉంది. అలాగే తన జీవితం అంతా స్వామికి అంకితం చేసేసరికి ఆఖర్లో స్వామి వెంకటేశుడి రూపంలో సాక్షాత్కరించి, ఆయన ఏం వరం కావాలి కోరుకో, నీకు జీవితాన్ని అంతా నా కోసం అర్పించేసావు అంటారు. అంటే అప్పుడు ఈయన అడుగుతారండి అద్భుతమైన వరం. సోపానభూత స్థిత్వాహం వెంకటేశ త్వదాలయే సందర్శేత్వం ముఖాంభోజం ప్రవాళ సదృశాధరం. సందర్శేత్వం ముఖాంభోజం ప్రవాళ సదృశాధరం అంటే స్వామి, నీ ఆలయంలో నీ గర్భాలయానికి ముందున్న గడపనైపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు, అక్కడే పడుకుని ఇప్పుడు నీ ముఖం అనే పద్మాన్ని పవడం లాంటి నీ పెదవిని చూస్తూ ఎన్ని జన్మలైనా అక్కడ గడిపేస్తాను స్వామి అని కోరుకుంటారు. అప్పుడు స్వామి పొంగిపోయి తథాస్తు అని ఆశీర్వదిస్తారు. అలాగా తిరుమలలో ఆయన గడప అయ్యారనమాట. అలాగే శ్రీరంగంలో గడపని కూడా కులశేఖరపడి అని పిలుస్తారు. ఎందుకంటే ఆ 2 ప్రదేశాల్లోనూ గడపల స్వరూపంలో కులశేఖరాళ్వారు గారు ఉన్నారు ఇప్పటికీ. అందుకే ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు గడపలు తొక్కకూడదు. మనం కాళహస్తి గడప గురించి కూడా చెప్పుకున్నాం కదా, రహస్యం గురించి. ఏ గడపలో ఏ మహాత్ముడు ఉన్నాడో మనకేం తెలుసు చెప్పండి. మీరు ఎప్పుడైనా అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తే కేరళలో అక్కడ ఒక మండపం ఉంది, కులశేఖర మండపం అని. తప్పకుండా చూడండి. అసలు ఆ మండపంలోనే మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. మనకి హంపీలో ఉన్నట్టే అనంత పద్మనాభాలయంలో కూడా మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. ఆ ఉన్న మండపాన్ని కులశేఖర మండపం అంటారు. ఆ మండపంలోనే స్తంభాల మీద రామాయణం చెప్పుకుంటుంది అనమాట. అక్కడ కులశేఖరాళ్వారు గారు కూర్చుని అద్భుతమైన పాశురాలు రాశారు. అలాగనే ముకుందమాల అని అద్భుతమైన కావ్యం ఒకటి రాశారు. 40 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. ఆళ్వాళ్ళందరూ సామాన్యంగా వాళ్ళ సాహిత్యం అంతా తమిళంలోనే ఉంది. కులశేఖరాళ్వారు గారు మాత్రం ముకుందమాలని సంస్కృతంలో రాశారు. ఏమి అద్భుతమైన శ్లోకాలు ఆ 40 కూడాను. నాకు ముకుందమాల అంటే మా నాన్నగారు గుర్తొచ్చేస్తారు. ఎందుకంటే ఒకసారి నర్తనశాల సినిమాకి తీసుకెళ్లారు. మా చిన్నప్పుడు మాయాబజారు, లవకుశ, భక్త ప్రహ్లాద, నర్తనశాల, శ్రీకృష్ణ తులాభార ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు వచ్చినా సరే మా నాన్నగారు తీసుకువెళ్ళిపోయారు థియేటర్కి. అయితే నర్తనశాలలో ఒక సన్నివేశం వస్తుంది. సుధేష్ణాదేవి ద్రౌపదీదేవిని
మదిర తెమ్మని చెప్పి కీచకుడు మందిరానికి పంపిస్తుంది. పాపం ఆవిడ నిస్సహాయమైన స్థితిలో వెళ్తుంది, ఎందుకంటే ఆ దౌర్భాగ్యుడు ఏం చేస్తాడో తెలియదు. అప్పుడు ఒక తోటలో కూర్చుని ఒక అద్భుతమైన శ్లోకం చదువుతుంది ద్రౌపదీదేవి. అసలు ఆ సన్నివేశంలో సావిత్రి గారి హావభావాలు ఉంటాయండి. బాబా, ఆ తల్లి నిస్సహాయతని, ఉక్రోషాన్ని, దైన్యాన్ని అన్నిటినీ కళ్ళల్లోనూ చేతుల్లోనూ చూపిస్తూ పాడతారు అసలు ఆ శ్లోకం. అక్కడ పాడే శ్లోకం, హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారేణ హే మాధవ హే గోపీ జననాథ పాలయ పరంజానామి నత్వాం వినా అని చెప్పి పాడుతుంది ద్రౌపదీదేవి. ఆ శ్లోకం విని నేను, ఇది ఎవరు రాశారు నాన్నగారు అని అడిగా. అడిగితే కులశేఖర ఆళ్వార్ గారు అని ఆయన ముకుందమాలను పుస్తకం రాశారు, అందులో అది చాలా బాగుంటుంది అని చెప్పారు. తర్వాత ఏమైంది, ఎప్పుడో ఒక రోజు శ్రీకృష్ణ తులాభారం సినిమా చూస్తుంటే అందులో ఆఖరి ఘట్టంలో నారదుడు ముకుందమాలలోది ఒక శ్లోకం చదువుతారు. ఆ తర్వాత సినిమా అయిపోతుంది అనమాట. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప అని. అది విని నాన్నగారు, ఇదెవరు రాశారండి, సముద్రాల రాఘవాచార్యులు గారా అన్న. అంటే కాదు, ఇది కూడా ముకుందమాలలోదే. అయ్యో నీకు కిందసారి చెప్తా అన్నాను కదా అని చెప్పి పాపం లైబ్రరీ నుంచి ఒక పుస్తకం తీసుకొచ్చి ఆ 40 శ్లోకాలకి అర్థం చెప్తూ చదివించారండి మా నాన్నగారు. ఏమి అద్భుతమైన భక్తి శ్లోకాలు. అలాంటివి పిల్లల చేత చదివించండి. మనం ఎలాగో మన ఇంజనీరింగ్లు, మెడిసిన్లు అవన్నీ స్కూల్ వాళ్ళు చదివిస్తూనే ఉంటారు. ఇవి చదివించారంటే భవిష్యత్తులో వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో వెళ్ళి చివరికి కులశేఖర ఆళ్వార్ గారు అంతటి వాళ్ళు అవుతారు. శ్రీమాత్రే నమః.